హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శృతి వ్లాగ్స్'. ఈరోజు వీడియోలో అమ్మమ్మ చేసిన నాటుకోడి కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసిందో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు 4, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లి ఆకు, కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసి కాసేపు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నాటుకోడి ముక్కల్ని వేసుకోండి. మేము ఇక్కడ 1 కేజీ నాటుకోడిని తీసుకున్నాము. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. మేము ఇక్కడ గల్లుప్పు వేసుకున్నాము. మీకు నచ్చిన సాల్ట్ కావాల్సినంత వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. సాల్ట్ ఇలా ముందే వేయడం వల్ల చికెన్ పీసెస్ మంచిగా కుక్ అవుతాయి. అమ్మమ్మ ఫ్రెష్గా అప్పటికప్పుడు గరం మసాలా దంచి నాటుకోడి కర్రీలో వేసింది. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు కుదిరితే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి వేసుకోండి, బాగుంటుంది. చూడండి 10 మినిట్స్లో కర్రీ ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ కారం వేసింది. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. అడుగు మాడకుండా ఈ కారం ముక్కలకి పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచండి. చికెన్ కర్రీని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. నార్మల్ చికెన్ అయితే తొందరగానే కుక్ అవుతుంది. ఇది నాటుకోడి కదా, అంత ఈజీగా కుక్ అవ్వదు. అందుకే అమ్మమ్మ ఒక కుక్కర్లో వేసుకుంది. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ధనియాల పొడి, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. వింటర్ సీజన్ అనగానే జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో ఈ నాటుకోడి కర్రీ పెట్టుకొని తింటే అవన్నీ పోతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.